రుతురాగాలకు స్వాగతం. దేశవ్యాప్తంగా ఉన్న వాతావరణ పరిస్థితులను చూసినట్లయితే రాజస్థాన్, మధ్యప్రదేశ్, విదర్భలో వేడిగాలులు కొనసాగుతున్నాయి. అలాగే గుజరాత్, తమిళనాడు, కేరళలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. దేశం మొత్తం మీద విదర్భలోని చంద్రాపూర్లో 45 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రత రికార్డవుతోంది. రాగల 24 గంటల్లో తూర్పు భారత రాష్ట్రాల్లో వాతావరణం 2 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని మెట్ వర్గాలు తెలిపాయి. ఇక తెలంగాణ విషయానికొస్తే రాష్ట్రం మీదుగా కర్ణాటక వరకు ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో అక్కడక్కడ ఉరుములతో వానలు కురిశాయి. అయితే ఆదిలాబాద్, నిజామాబాద్, రామగుండంలో అధిక ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలుగా రికార్డవుతున్నాయి. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో వేడిగాలుల వాతావరణం కొనసాగే అవకాశాలున్నాయి. ఇక ప్రధాన పట్టణాల్లో శనివారం ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉండొచ్చు. హైదరాబాద్ లో అత్యధిక ఉష్ణోగ్రత 38 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 24 డిగ్రీలుగా ఉంటూ వాతావరణం పొడిగా ఉంటుంది. వరంగల్లో అత్యధిక ఉష్ణోగ్రత 41 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 24 డిగ్రీలుగా ఉంటూ వాతావరణం పొడిగా ఉండొచ్చు. కరీంనగర్లో అత్యధిక ఉష్ణోగ్రత 41 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 29 డిగ్రీలుగా ఉంటూ వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. ఖమ్మంలో అత్యధిక ఉష్ణోగ్రత 42 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 25 డిగ్రీలుగా ఉంటూ వాతావరణం పొడిగా ఉంటుంది. తెలంగాణ విషయానికొస్తే శుక్రవారం నల్గొండలో 43 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. మహబూబ్ నగర్ 42, నిజామాబాద్ 43, ఆదిలాబాద్ 43, రామగుండం 43, భద్రాచలంలో 42 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే విశాఖపట్నంలోని పాడేరు, అనంతపూర్ జిల్లా సింగనమలలో వర్షాలు పడ్డాయి. నెల్లూరు, నందిగామ, జంగమహేశ్వరపురంలో వేడిగాలులు వీస్తున్నాయి. అలాగే ఇటు రాయలసీమలో సాధారణం కంటే 4-5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతోంది. అనంతపూర్, కడప, కర్నూలు, నంద్యాలలో హీట్ వేవ్ కొనసాగుతోంది. రాగల 24 గంటల్లో రాయలసీమలో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగవచ్చని మెట్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇక ప్రధాన పట్టణాల్లో శనివారం ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉండొచ్చు. విశాఖపట్నంలో అత్యధిక ఉష్ణోగ్రత 35 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 27 డిగ్రీలుగా ఉంటూ వాతావరణం పొడిగా ఉంటుంది. విజయవాడలో అత్యధిక ఉష్ణోగ్రత 41 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 26 డిగ్రీలుగా ఉంటూ వాతావరణం పొడిగా ఉంటుంది. కర్నూలులో అత్యధిక ఉష్ణోగ్రత 41 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 26 డిగ్రీలుగా ఉంటూ వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. తిరుపతిలో అత్యధిక ఉష్ణోగ్రత 41 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 24 డిగ్రీలుగా ఉంటూ వాతావరణం పొడిగా ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే శుక్రవారం అనంతపూర్లో 43 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. అనంతపూర్ 43, కర్నూలు 41, కాకినాడ 35, బాపట్ల 34, నెల్లూరులో 39 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. రాగల 5 రోజుల్లో హైదరాబాద్ లో వాతావరణం ఈ విధంగా ఉంటుంది. ఇవి ఇప్పటివరకున్న వాతావరణ పరిస్థితులు. లైవ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి టీవీ9.